సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ we are in కుంభమేళా right now and జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మేము నిన్న నైట్ వచ్చాం, ఈవినింగ్ అన్ని నైట్ అయింది. సో ఇవాళ మార్నింగ్ వచ్చాం అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము 6కి రావాల్సి 5కి స్టార్ట్ అయితే ఈ టైం అయితే వచ్చేది 7:30 అవుతుంది అండ్ ఒకసారి చూడొచ్చు. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए. हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर ni sa sa ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa ma ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa సమయమా కాశీ స్నానంకి వెళ్తున్నాం. స్నానంకి వెళ్ళాక దర్శనంకి వెళ్ళాలి. వేడి నా లగేజ్ ఇప్పుడు నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్నానం బోటింగ్ అసలు ఎక్కడ అవైలబిలిటీ ఉందో ఎవరికి తెలియదు మాకు. సో వెళ్ళి అక్కడ వెతుక్కొని బోటింగ్ స్నానమా ఏంటో తీసుకొని అది చేసేసుకొని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు. తర్వాత అయోధ్య ప్లాన్ ఉంది, కానీ శివరాత్రి లోపు ఇంటికి వెళ్ళాలనే ప్లాన్ కూడా ఉంది. రెండింటిలో ఏదైతే చూసుకొని నెక్స్ట్ ఏంటో అప్పుడు టీ కనిపించింది. చాలా మంది ఉండే, సో స్పెషాలిటీ అనుకొని మేము కూడా తాగినాం. చాలా బాగుండే. అండ్ ఇక్కడ జనాలు చూస్తేనైతే చాలా రష్. చిన్న చిన్న సందులు ఉన్నాయి కాశీలో. అక్కడి నుంచి మెల్లిగా 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 గంగా స్నానంకి అయితే వెళ్ళినాం. ఫస్ట్ ఒక బోట్ తీసుకొని नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं. లైక్ మేము అంటే మెయిన్ ఘాట్స్ చూపించారు, ఇక్కడ ఆపలేదు. ఇప్పుడు మీకు కనిపించేదంతా ఘాట్ వ్యూ. ఘాట్స్ మేము ఆ బోట్లో నుంచి తీసిన వీడియోనే. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఒక ఘాట్లోనేమో వైఫ్ అండ్ హస్బెండ్ స్నానం చేస్తే వాళ్ళకి గొడవలు అవుతాయంట. అండ్ ఇంకో ఘాట్ ఏమో మణికర్ణిక ఘాట్. అండ్ ఇంకో ఘాట్ ఏమో ఛత్రపతి శివాజీకి సంబంధించినది ఒక ఘాట్. ఒకటేమో ఒక రాణికి సంబంధించిన ఘాట్. సో అలా డిఫరెంట్ ఘాట్స్ ఉండే. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए. मन पावन हो गंगा में डूबे नहाए. सत्कर्मभिश्च सत्फलितं दुष्कर्म एव दुष्फलम् अत्युत्कटपुण्यपापानां सत्यं फलानुभवमिहम्. ఈ చోటి కర్మ
జన్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ లైన్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళే లైన్. యాక్చువల్లీ 4 గేట్స్ ఉన్నాయి. ఆ 4 గేట్స్ నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి వెళ్ళొచ్చు. కానీ మాకు మా లక్ ఏంటంటే మణికర్ణిక అట్లా ఒక 1 hour అట్లా కూర్చున్నాక మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మిడిల్లో ఒక పోలీస్ అంకుల్ పిలిచి గేట్ ఓపెన్ చేసినాం, పదండి పదండి అన్నారు. అండ్ దిస్ ఈస్ ద వే టు అయోధ్య. ఇక్కడ మేము అయోధ్యకి స్టార్ట్ అయ్యాం. ఇది గోడ ఇంకా ఇది యూపీ డెవలప్ కాలేదు. ఇది అస్త్రాకర్ ఎప్పుడు చేస్తారేమో అది కాదు. వ్యూ పాయింట్ మాత్రం మస్తు ఉందబ్బా. ఊర్లోకి వస్తే వచ్చినాం కానీ ఘోరంగా మస్తు వచ్చింది వ్యూ. రూట్ అంటే ఆగి ఫోటో దిగుదామంటే ఇక్కడ ఎవరైనా తిడతారేమో. మా ముంగట 2 బండ్లు ఉన్నాయి, అలా నమ్ముకొని మేము పోతున్నాం. మాకు తెలియదు, గొర్రె బిడ్డలమండి, మాకు తెలియదు. పోతున్నాం అలా నమ్ముకొని. అర్థం కాలేదు ఇందులోకి వచ్చే వరకు. ఇప్పుడు ఇవి ఏమంటాయి సోని, ఇవి జొన్న పిసికిలా వీటిని కాలిస్తే పిసికిల్ అయితే యాక్చువల్లీ మేము అయోధ్యకి స్టార్ట్ అయ్యాక ఏమైందంటే ట్రాఫిక్ ఒక దగ్గర ఫుల్ ఉండే. సో మ్యాప్స్లో మాకు ఇంకో రూట్ చూపించింది. సో మేము కూడా ఇంకో 2 cars వెళ్తున్నాయి కదా, సో వెళ్ళొచ్చేమో అని మేము స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ 3 cars ఉండే. అయితే కొంచెం ముందుకు వెళ్ళాక ఒక సుమో, అది కొంచెం పెద్ద బండి కాబట్టి పొలాల మధ్యలో నుంచి తీసుకెళ్ళిండు. అసలు ఆ రోడ్ అయితే మధ్యలోకి వెళ్ళి ఆగిపోయిండు. మేము రిటర్న్ అయిపోతాడా లేకపోతే నాకైతే అనిపించింది మిస్ అయ్యామేమో రూట్. బట్ వ్యూ మాత్రం చాలా బాగుండే.